హాయ్ ఫ్రెండ్స్, ఇల్లు అంత చండాలంగా ఉండమంటే అంత చండాలంగా ఉందండి. అందుకని నెలకోసారి ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకోవాల్సిందే, తప్పదండి. ఏంటో మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళి ఇంట్లో తిని పడుకోవడమేనా అని అంటూ ఉంటారు. వాళ్ళకే కనపడుతుంది బూజు కూడా, దుమ్ము కూడా వాళ్ళకే కనపడుద్ది, మనకైతే కనపడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా సరే, క్లీన్ చేయరా, ఇల్లు నీట్గా ఉంచుకోరా అని అడుగుతారు. కానీ మనమైతే ఎప్పుడు ఖాళీగా అయితే ఉండవండి. ఇల్లు నీట్గానే ఉంచుకున్నా కూడా అప్పుడప్పుడు చిరాకు అయితే అనిపిస్తుంది. ఇంకా పట్టుకున్నాం అనమాట అత్త కొడను. నేనేంటి వీడియో తీస్తున్నాను అనుకుంటారా? నేను చేస్తాను. నేను తీసేటప్పుడు నాకు వీడియో అవ్వదు కాబట్టి మా కోడలు దులిపేటప్పుడు అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇల్లు ఎక్కడికెక్కడికి సదురుకుంటూ క్లీన్ చేసుకుంటూ మధ్య మధ్యలో మా చిన్ని తల్లిని చూసుకుంటూ మళ్ళీ వంట చేసుకుంటూ మా చిన్ని తల్లి ఏం చేస్తుందా అని చూపిస్తాను రండి. మా చిన్ని తల్లి అయితే ఇప్పుడు నిద్రపోతుంది కాబట్టి మా దీప్తి స్పీడ్గా అయితే ఇల్లు దులుపుదానికి ట్రై చేస్తుంది. వంట అయితే పొయ్యి మీద వేసేసాము. ఏం కూర అంటే మష్రూమ్ టమాటా కలిపేసి గ్రేవీ లాగా వండేస్తుంది. గుజ్జు గుజ్జుగా ఉడుకుతుంది అనమాట. ఓ పక్క అన్నం పెట్టింది. టైం చూస్తే ఎంతైందో చూడండి. టైం మాత్రం ఇంకా పని అయితే తెవలేదనమాట. టైం చూడండి, 1 గంట అవుతుంది. ఓ పక్క అన్నం ఉడుతుంది, మా దిత్యాన్ని నిద్రపోతుంది, మేమైతే ఇల్లు దులుపుతున్నాము. ఇల్లుకి ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ మా దిత్యాన్ని నిద్రపుచ్చుకుంటూ వస్తున్నాం. వంటగది అయితే చిందరవందరగా ఉంది. దులపకపోతే చూడండి ఇల్లు అయితే ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలంగా ఉంటుంది. దులుపుకోవాల్సిందండి. అందుట్లో మాకు రారాజులు లాంటి ఎలుకలు పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి. 3 అవుతుంది, ఇంకా అన్నం అయితే తినలేదు. ఇంకా బ్రేక్ అయితే ఇచ్చాము. బ్రేక్ ఇచ్చాక మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా ఒకేసారి కడిగేసేసాము. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోతుంది. ఇంకా నేను బట్టలు అయితే ఉతికేసేసాను. ఇల్లు అయితే ఒక ఉలుక్కు వచ్చిందనమాట. అన్నీ తీసేసి సదరనమాట. మాది చిన్నారేనండి, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాల్సిందే, తప్పదు. ఇక ఇంటికి తగ్గట్టు మూవ్ ఆన్ అయిపోవడమే కదండి, అదనమాట. ఇక ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేసేసింది. ఫ్రిడ్జ్ ఖాళీ చేశాక ఇంకెందుకులే అని చెప్పి దేవుడి పట్టాలు కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఇలాగా నెలకోసారి వారానికి దులుపుతాము. ఇంక మళ్ళీ నెలకోసారి అనమాట. థ్యాంక్ యూ.